शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। సాయిరామ్. అందరికీ పిల్లలు చెప్పండి ఒకసారి సాయిరామ్. ఈ రోజు ఏంటి? ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? కదా, మనకి స్వాతంత్రం వచ్చిన రోజు అన్నమాట. అవునా? ఏంటి? స్వాతంత్రం వచ్చిన రోజు అన్నమాట. ఎవరి దగ్గర నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది? మనకు స్వాతంత్రం లేదా? ఎవరు ఆక్రమించేశారు మనల్ని? బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని ఆక్రమించేసి మనకు స్వాతంత్రం లేకుండా చేశారు కదా. అప్పుడు మన వాళ్ళందరూ పోరాడి మా దేశం నుంచి మీరు వెళ్ళిపోండి అని పోరాటం చేసి మనకి స్వాతంత్రం తెచ్చారు. మన స్వాతంత్రం మందే కదా ఎప్పుడు. అలాగే స్కూల్లో మాస్టారు పిల్లలందరికీ ఏం చెప్పారంట, రేపు స్వాతంత్ర దినోత్సవం కదా, మీరు చక్కగా డెకరేషన్ చేయండి, మంచిగా తయారు చేయండి అని మాస్టర్ పిల్లలకి చెప్పారంట. ఆ పిల్లలందరూ ఏం చేశారు? ప్రొద్దుట అందరూ కలిపి రకరకాల పువ్వులు తెచ్చారట. దేనికోసం? ఆగస్ట్ 15 కదా ఈరోజు, స్కూల్లో మనం తయారు చేద్దామని అందరూ పువ్వులు తెచ్చారనమాట కదా. ఆ పువ్వులు ఏంటి తెలుసా? అందులో ఒకడొక రకం తలుపులు తెచ్చాడు, ఒకరొకడు ఒక రకం పువ్వులు తెచ్చాడు, ఒక రకం అందరూ అన్ని రంగుల పువ్వులు ఉంటాయి కదా, రకరకాల పువ్వులు ఉంటాయి కదా మనకి. అన్ని తెచ్చామంటున్నారంట. నా పువ్వులు గొప్ప, నా పువ్వులు గొప్ప, నా పువ్వులే మంచి, నా రంగే మంచి అని దెబ్బలాడుకుంటున్నారంట ఈ పువ్వులు తెచ్చినోడు కదా పిల్లలు. అందులో ఎవరున్నారు? ఆ పిల్లలు మా స్కూల్లో ఉంటారు. ఎంతమందికి ఎన్ని పేర్లు ఉంటాయి? అందులో రామ్ ఉంటాడు, రహీం ఉంటాడు, రాబర్ట్ ఉంటాడు, సీత ఉంటది, గీత ఉంటది, ఇంద్రాణి ఉంటది, కీర్తి ఉంటది, వెంకట ఉంటాడు, తేజ ఉంటాడు, లీలా ఉంటాడు, సాయి ఉంటాడు, పండు ఉంటాడు, అందరు ఉంటారు కదా. అలాగే అందరి పిల్లలు ఉన్నారంట. మాస్టర్ వచ్చారు అందరికి. ఎందుకురా మీరు దెబ్బలాడుకుంటున్నారు అని అన్నారంట. మేము అందరం పువ్వులు తెచ్చాం మాస్టారు, వీడు ఈడియే గొప్ప అంటున్నాడని ఒకటి అంటున్నాడంటే, వీడియే గొప్ప అంటున్నాడని ఒకటి అంటున్నాడంట. అప్పుడు మాస్టర్ అన్నారంట, అలా కాదు, ఒక సూది దారం పట్టుకురండి అన్నారు. అన్నారా? ఏం పట్టురమ్మన్నారు? సూది దారం పట్టుకురమ్మన్నారు. ఏడు వెళ్ళి సూది దారం తెచ్చారు. అప్పుడు మేస్టర్ ఏం చేశారు? పువ్వులన్నీ ఒక మాలగా గుచ్చారు. అవునా? ఏం చేశారు? ఈ పువ్వులన్నీ కదా, రామ్ తెచ్చిన పువ్వులు అందులో ఉన్నాయి, రహీం తెచ్చిన పువ్వులు అందులో ఉన్నాయి కదా, ఎవరు రాబట్టి తెచ్చిన పువ్వులు అందులో ఉన్నాయి. అందరూ తెచ్చిన పువ్వులు కలిపి ఏం చేశారు? దండ చేసి భారత మాత పటానికి వేసారంట కదా. అప్పుడు ఎంత బాగున్నాయి, అందరి కలిపి కూడా గొప్పగా ఉన్నాయి కదా. అలాగే చూసారా, పోరాటం చేసినప్పుడు ఆ పోరాటంలో రాము ఉన్నాడు, రహీము ఉన్నాడు, అందరు అన్ని జాతుల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, మహావీరుడు. మనకు స్వాతంత్రం రావడం కోసం ఎంతో మంది పోరాటం చేసేది. వాళ్ళందరి పోరాట ఫలితమే ఈ రోజు మనం స్వాతంత్రాన్ని చక్కగా అనుభవిస్తున్నాం కదా. అందుకే మనం అందరూ ఎలా ఉండాలి? ఐకమత్యంతో ఉండాలి. ఎలా ఉండాలి? ఐకమత్యంతో ఉండాలి. ఇరుగు పొరుగుని ప్రేమించాలి, స్నేహితులను ఆదరించాలి, పెద్దలని గౌరవించాలి, పెద్దలకు సహాయం చేయాలి, దేవుణ్ణి పూజించాలి కదా, అబద్ధం ఆడకూడదు. అవునా? ఇవన్నీ మీరు నేర్చుకుని అందరూ కలిపి ఐకమత్యంతో ఉంటే మనల్ని ఎవరన్నా ఏమన్నా చేయగలరా? ఎవరు ఏం చేయలేదు. ఇరుగు పొరుగుతో సంతోషంగా ఉన్నాం అనుకోండి, మనకేమన్నా గొడవలు అయ్యి వస్తాయా? ఇరుగు పొరుగుతో మనం విరోధం పెట్టుకుంటే మనకు బాధ ఉంటది కదా. అలాగే మన ఫ్రెండ్స్ మనం గౌరవించకపోతే, వాళ్ళతో మనం గొడవలు పెట్టుకుంటే మనకి బాధ ఉంటది కదా. అందుకనే మనకి స్వతంత్రం అంటే ఏంటి? అందరం కలిపి ఐకమత్యంతో ఏ సమస్యనన్నా ఎదుర్కోవాలి. నేనే గొప్ప అని ఎప్పుడు కూడా అనుకోవాలి. అంతేనా? ఇది మీరు చిన్న పిల్లలుగా నేర్చుకోవాలి. సంఘంలో మీరు స్వతంత్రంగా ఆలోచన చెయ్యాలి. ఎవరైతే స్వతంత్రమైన ఆలోచన చేసి నేను నా పక్కవాడితో ఐకమత్యంగా ఉంటాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనం ఫుల్ స్వతంత్రం అనుభవించినట్టే లెక్క. అంతేనా? సాయిరామ్.
ఇప్పుడు నేను ఒక పాట పాడతానా, సరేనా? గగన వీధి చూడరా, గళము నెత్తి పాడరా, ఎంత ఎత్తు ఎదిగినదో ఈ దేశపు మన జెండా. పాడండి. గగన వీధి చూడరా, గళము నెత్తి పాడరా, ఎంత ఎత్తు చూపించే స్వచ్ఛమైన జీవుడా, ఓయి భారతీయుడా, ఓయి భారతీయుడా, ఎంత ఎత్తు ఎదిగినదో ఈ దేశపు మన జెండా, ఎంత ఎత్తు ఎదిగినదో ఈ దేశపు మన జెండా. గగన వీధి చూడరా, గళము నెత్తి పాడరా, ఎంత ఎత్తు ఎదిగినదో ఈ దేశపు మన జెండా. వందే మాతరం అనంటే, వందే మాతరం, వందే మాతరం, మళ్ళీ అనాల, వందే మాతరం, వందే మాతరం అనరా, వందనమ్ము చెయ్యరా. దండం పెట్టండి. వందే మాతరం అనరా, వందనమ్ము చెయ్యరా, దినదినమున మనసున వెలిగే జనగణ మన జెండా. జనగణమన చెప్తారు కదా మీ స్కూల్లో, వందే మాతరం చెప్తారు, జనగణమన చెప్తారు కదా. దేవుని చెప్తూ వందే మాతరం పాడి, భారత మాతని జనగణమన పాడి మనం అంతనే గౌరవిస్తాం కదా. స్కూల్లో మనకు రోజు కూడా చెప్తారు కదా, అలాగా పాడాలన్నమాట. మీరా సరేనా? గగన వీధి చూడరా, గళము నెత్తి పాడరా, ఎంత ఎత్తు ఎదిగినదో ఈ దేశపు మన జెండా, ఎంత ఎత్తు ఎదిగినదో ఈ దేశపు మన జెండా. సాయిరామ్, సాయిరామ్, ఒకసారి సెల్యూట్ చేయండి. సెల్యూట్. జెండాకు వందనం చేస్తున్నారా? జై హింద్ అనండి. భారత్ మాతా కీ జై, భారత మాతా కీ జై, భారత మాతా కీ జై. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.